అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాభవం మూటగట్టుకుంటుంది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. జగన్ పరిస్థితి చూసి ఇప్పుడు ఇంటా బయట సెటైర్లు వినిపిస్తున్నాయి. అంతన్నావు ఇంతన్నావు ఇలా బొక్కబోర్లా పడ్డావంటూ జగన్ టార్గెట్గా ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇక దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా జగన్కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒకవైపు పార్టీ నేతల మీద కేసులు, మరోవైపు జంపింగ్కు సిద్ధమైన నాయకులు. అసలే ఇబ్బందుల్లో ఉన్నాడు జగన్ అంటే షర్మిల ఆయనను మరింత ఇబ్బంది పెడుతున్నారు. దీనికోసం తండ్రిని ఆయుధంగా మార్చుకుంటుంది. అసలు నువ్వు వైఎస్ కొడుకువేనా అనే ప్రశ్నను తెర మీదకు తీసుకొస్తూ వైసీపీని జగన్ మీద వస్తున్న అంతో ఎంతో సింపతిని కూడా రాకుండా చేస్తున్నారు షర్మిల. ఈ మధ్య వైఎస్ 75వ జయంతి జరిగింది. జగన్ తన తల్లితో కలిసి ఇరుపులపాయకు వెళ్లి తన తండ్రికి ఘనంగా నివాళులర్పించి వచ్చారు. అంతకు మించి వైసీపీ తరపున ఎలాంటి కార్యక్రమం నిర్వహించలేదు. దీన్నే షర్మిల ఆయుధంగా మార్చుకున్నారు. సిద్ధం అంటూ ఎన్నికల సమయంలో కోట్లకు కోట్లు పెట్టి సభలు నిర్వహించావుగా, తండ్రి 75వ జయంతి గుర్తులేదా? అసలు ఏం చేశావు జగన్ అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు షర్మిల. ఇడుపులపాయకు వెళ్లి అరగంట కూడా లేవు, కనీసం కూర్చొని కూడా కూర్చోకుండా 5 నిమిషాలు నిల్చుని వచ్చేశావు. నువ్వు అసలు వైఎస్ వారసుడివేనా అని అంటూ ప్రశ్నించారు. వైసీపీ అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేస్తున్న షర్మిల ఇప్పుడు వైఎస్ అనే బ్రాండ్ను జగన్కు దూరం చేయాలని అనుకుంటున్నారా? దీనికోసం తండ్రి పేరును ఆయుధంగా వాడుకుంటున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇక్కడితో ఆగరా అంటూ చంద్రబాబు నిర్ణయాలతో జగన్ పాలనను కంపేర్ చేస్తూ అన్నను మరింత వీక్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. తల్లికి వందనం విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై కూడా కౌంటర్ ఇచ్చారు. 2019 హామీలు గుర్తులేవా అంటూ మరో ప్రశ్న సంధించారు. బాయ్ బాయ్ బాబు అంటూ ఒకసారి, జైల్లో ఉన్నప్పుడు ఇంకోసారి ఇలా తనతో జగన్ అబద్ధాలు చెప్పించారంటూ వైసీపీని మరింత టార్గెట్ చేస్తోంది షర్మిల. ఆమె వ్యాఖ్యలపై ఫ్యాన్ పార్టీ నుంచి కూడా స్ట్రాంగ్ కౌంటర్లు వినిపిస్తున్నా షర్మిల కామెంట్లు వైసీపీకి, ముఖ్యంగా జగన్కు మరింత ఇబ్బందిగా మారటం ఖాయంగా కనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.